శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. కథా ప్రయాణంలో ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరు ఏంటంటే తాళం చెవి. ఈ కథా రచయిత శ్రీ కొమ్మిరి వెంకట సుబ్బయ్య గారు. కథలోకి ప్రయాణం చేద్దాం. లక్ష్మమ్మ బొటన వేలును నీలిసిరా ఇంకు ప్యాడ్లో అదిమింది. వణుకుతున్న ఆ వేలును కాగితం మీద గట్టిగా నొక్కింది. ఆ వణుకు కాగితం మీద స్పష్టంగా కనిపిస్తోంది. అది వేలిముద్ర కాదు, ఒక జీవితకాలపు నిరీక్షణ అక్కడ ముద్రించబడింది. ఇంత డబ్బా! ఆమె గొంతు పెగల్లేదు. బకాయిల మొత్తం చూసి ఆమె కళ్ళు విప్పారాయి. మీదే అమ్మా, ఇది మీ హక్కు, ఇప్పుడు దీన్ని ఎవరూ ఆపలేరు అని కల్పన నవ్వింది. నరసింహారావు ఆమె ముఖం చూస్తూ ఉండిపోయాడు. అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న అనుమానం మంచులా కరిగిపోయింది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా ఆమె వాటిని తుడుచుకోలేదు. అవి దుఃఖం నుండి వచ్చినవి కాదు, ఇన్నేళ్ల భారమంతా దిగిపోయిన ఆనందం నుండి వచ్చింది. ఈ క్షణం కోసమే గత వారం రోజులుగా 200 కిలోమీటర్లు తిరిగాడు. ఎండిన పొలాల మధ్య, మట్టి రోడ్ల మధ్య ఎవరికీ పట్టని ఒక జీవితాన్ని వెతుకుతూ. అంతా మొదలైంది ఒక పాత ఫైల్తో. వారం క్రితం పెన్షన్ విభాగం రికార్డుల గదిలో వేసవికాలపు ఎండ, పెంకుల పైకప్పు కింద పేరుకుపోయిన వేడి, పాత ఫైళ్ల మధ్య చిక్కుకున్న మగ్గిన వాసన నరసింహారావుకు కొత్తవేమీ కాదు. కడపలోని ప్రాంతీయ పెన్షన్ కార్యాలయాల్లో అసిస్టెంట్ పెన్షన్ అధికారిగా పనిచేస్తున్నాడు అతను. ఎంతోమంది వృద్ధులైన పెన్షనర్ల జీవితాలకు ఆర్థిక భరోసా ఇచ్చే బాధ్యత అది. 20 ఏళ్ల సర్వీసులో ఓ నిర్లిప్త వాతావరణానికి అలవాటు పడిపోయాడు. కానీ ఈ ఉదయం ఆ గదిలో కనిపించిన ఒక ఫైల్ అతని ఆ అలవాటును కదిలించింది. ఫైల్ తెరిచాడు. పెన్షనర్ పేరు వెంకట్రామయ్య. ఏదో చిన్న కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. పింఛను 10 సంవత్సరాలు నిరాఘాటంగా పంపిణీ అయ్యి మరో 10 సంవత్సరాలు నిష్క్రియగా పడి ఉంది. జీవిత ధృవీకరణ పత్రం అందలేదు. అందుకే పెన్షన్ నిలిపివేయబడింది అని నోటు ఉంది. 10 సంవత్సరాలుగా ఏ ఫాలోఅప్ లేదు. అతనికి తన ప్రొబేషన్ కాలంలో ఒక సీనియర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఇవి ఫైళ్లు కాదు రావు, ఇవి మానవ జీవితాలు. ఆ సీనియర్ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. కానీ అతని మాటలు నరసింహారావు మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మర్నాడు ఉదయం నరసింహారావు తన టీముని ఛాంబర్లోకి పిలిపించాడు. వచ్చిన వాళ్ళు 3: సూపర్వైజర్ వెంకటేష్, క్లర్క్ కల్పన, డేటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్. తన టేబుల్ మీద ఉంచిన ఫైల్ను వారికి చూపిస్తూ, ఈ కేసు చూడండి, పెన్షనర్ వెంకట్రామయ్య. 10 సంవత్సరాల వరకు పెన్షన్ పంపిణీ జరిగింది, తర్వాత ఆగిపోయింది. ఇన్ని రోజులుగా దీని గురించి ఒక ఫాలోఅప్ కూడా జరగలేదు అన్నాడు. వెంకటేష్ అడ్డు తగిలాడు. సార్, లైఫ్ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన బాధ్యత పెన్షనర్కి ఉంటుంది కదా. అది ఇవ్వకపోయినట్లయితే పెన్షన్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. పైగా సార్, ఇలాంటి పెండింగ్ కేసులు వందల్లో ఉంటాయి. ఒక్కొక్క దాని వెనక పడితే మన రోజువారీ పని ఎవరు చేస్తారు? నరసింహారావు వెంకటేష్ వైపు తీక్షణంగా చూశాడు. ఆయన ఇవ్వలేదు సరే, ఇన్ని రోజులుగా ఫాలోఅప్ చేసి ఆ పెన్షనర్ ఏమయ్యాడో కనుక్కోకపోవడం మన తప్పు కాదా? మీ సొంత మనుషులకు పెన్షన్ ఇలా 10 ఏళ్ళు ఆగిపోతే మీకెలా అనిపిస్తుంది? వెంకటేష్ గొంతులో మాటలు నిలిచిపోయాయి. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఇదిగో ప్లాన్ అన్నాడు నరసింహారావు. వెంకట్రామయ్య బ్యాంక్ అకౌంట్ ఉన్న స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ని సంప్రదించి, ఖాతా నుండి ఏవైనా లావాదేవీలు ఉన్నాయేమో చూడు. కల్పన, వీలైతే ఆ గ్రామ పోస్ట్ మాస్టర్తో మాట్లాడు, ఏదైనా ఆచూకీ దొరకొచ్చు. రాజేష్, నువ్వు ఫీల్డ్ కిట్ సిద్ధం చేసి ఉంచు. మనకు ఎలాంటి ఫలితం లేకపోతే ఈ వీకెండ్ మనం ఆ గ్రామానికి వెళ్తున్నాం. సార్, కల్పన మెల్లగా అడిగింది. అతను బతికే ఉంటాడని మీరు నమ్ముతున్నారా నిజంగా? నరసింహారావు ఒక్క క్షణం ఆగి, బతికున్నాడో లేదో కనుక్కోవడం మన బాధ్యత. ఒకవేళ బతికలేకపోయినా ఆయన మీద ఆధారపడిన ప్రాణం ఏదన్నా ఆశగా ఎదురుచూస్తుందేమో తెలుసుకోవాలి కదా అన్నాడు. సూపర్వైజర్ వెంకటేష్, కల్పన నరసింహారావు చెప్పిన విధంగా ప్రయత్నించి చూశారు. బ్యాంకు మేనేజర్ కానీ, పోస్టాఫీస్ వ్యక్తులు కానీ ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఈలోగా నరసింహారావు విషయాన్ని తన పై అధికారికి నివేదించి ఫీల్డ్ విజిట్ చేసి నివేదిక సమర్పిస్తామని అనుమతి తీసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరారు. కడప నుండి కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి రమారమి 200 కిలోమీటర్ల ప్రయాణం. కానీ కర్నూలు జిల్లా సరిహద్దు చేరుకునేసరికి వేడిగాళ్ళు కిటికీల్లో నుండి నిప్పులు రాల్చసాగాయి. మధ్యాహ్నం 1 గంటకు ఆ గ్రామం చేరుకున్నారు. పెంకుటిల్లు, వాలిపోయిన మట్టి గోడలు, రంగు చెదిరిన ఎన్నికల పోస్టర్లు. ఆ ఊరు కూడా ఎండలో అలసిపోయి కళ్ళు మూసుకున్నట్లు నిశ్శబ్దంగా పడి ఉంది. పంచాయతీ కార్యాలయం తెరిచే ఉంది. సర్పంచి నడి వయసు మనిషి. నరసింహారావు తాను పరిచయం చేసుకుని, వెంకట్రామయ్య గురించి చెప్తారా సర్పంచ్ గారు అన్నాడు పిస్తూ.
పింఛన్ ఫైలు దానిలోని ఫోటో చూపిస్తూ. సర్పంచ్ ఒక క్షణం చూశాడు. ఆ మనిషా? మంచి మనిషే. చచ్చిపోయి చాలా కాలమైందే. ఇంచుమించు 10 ఏళ్ల కిందే పోయాడు బాబూ. ఆ తర్వాత ఆ ఇల్లాలి సంగతి తెలవదు. పిల్లల్లేని కొంపాయే. నరసింహారావు గుండె ఒక్కసారిగా బరువెక్కింది. 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు అంటే ఇన్నాళ్ళు ఆ భార్య ఒంటరిగా. ఎక్కడికి పోయిందో ఏమైనా మీకు తెలుసా? నరసింహారావు గొంతులో ఆతృత. సర్పంచ్ భుజాలెగరేశాడు. అది తెలవదు బాబూ. పిల్లలు లేకపోవడంతో అత్తారింట్లో ఉండలేకపాయా. దాయాదుల ఆరళ్ళు, తోడుకోడళ్ల పొడా గిట్టక ఎప్పుడూ తగువులే. గ్రామంలో కనిపించిన మరికొందరిని అడిగి చూశారు. వెంకట్రామయ్య కుటుంబం ఆచూకీ తెలుస్తుందేమోనని. ఒక ముసలావిడ, ఆ ముసలిది ఎప్పుడో పోయిందనుకుంటా బాబూ అని జాలిగా చెప్పింది. ఆ మాటతో కల్పన నరసింహారావు వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఇంకా వెతకడం అవసరమా సార్ అన్న ప్రశ్న. ఎవరో ఒకరు అనుకుంటా అని చెప్పినంత మాత్రం నిజమైపోతుందా? బ్యాంకుకి పోస్టాఫీస్కి వెళ్దాం, ఏదైనా ఆధారం దొరక్కపోదు అన్నాడు నరసింహారావు దృఢంగా. నరసింహారావు తన బృందంతో మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి మేనేజర్ని కలిశాడు. మేనేజర్ మొదట పాత రికార్డులు వెతకడానికి సమయం పడుతుందని, కంప్యూటరైజేషన్కి ముందు లెడ్జర్లు స్టోర్ రూమ్లో ఉంటాయని నిరాసక్తంగా చెప్పాడు. నరసింహారావు ఓపిగ్గా నచ్చచెప్పి మేనేజర్తో కలిసి పాత లెడ్జర్లు వెతికించాడు. 10 ఏళ్లుగా ఖాతాలో ఎలాంటి లావాదేవీలు లేవు అని మేనేజర్ తేల్చేశాడు. ఆ మాట వినగానే నరసింహారావు మనసులో ఒక నీడ. నిజంగానే వెంకట్రామయ్య ఆయన భార్య కూడా. కానీ వెంటనే తనను తాను సంభాళించుకున్నాడు. లావాదేవీలు లేవంటే చనిపోయారని కాదు, పింఛన్ ఆగిపోయాక బ్యాంకుతో పని ఉండదు కదా. వెంకట్రామయ్య ఊరు మరీ కుగ్రామం కావడంతో అక్కడ పోస్టాఫీస్ కూడా లేదు. మండల కేంద్రంలోని పోస్టాఫీసే వారి ఊరికి పోస్టాఫీస్ కూడా. అందుకే అక్కడ పోస్టాఫీసులో వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని అటువైపు పయనం సాగించారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఒక పాత పోస్ట్ మ్యాన్ వెంకట్రామయ్య పేరు వినగానే గుర్తుపట్టాడు. వెంకట్రామయ్య నాకు సావాసగాడే. నాది కూడా అదే ఊరు బాబు. ఆయన పోయాక భార్య తన తమ్ముడి ఇంటికి పోయిందని విన్నాను. పత్తికొండ దగ్గర ఏదో ఊరు అన్నాడు. నరసింహారావు ఒక్కసారిగా నిటారుగా అయ్యాడు. భార్య బతికే ఉంది. తమ్ముడి పేరు తెలుసా? పెన్ను తీశాడు. శంకరప్ప అనుకుంటా, కానీ ఏ ఊరో సరిగ్గా తెలవదు బాబు. వారు బయటకు వచ్చారు. ఎండ నేలను కాల్చేస్తోంది. కల్పన మెల్లగా అంది. సార్, పెన్షన్ ఫైల్ని మరోసారి చూడండి, ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. కనీసం ఆమె ఆధార్ కాపీ కూడా ఈ పాత ఫైల్లో లేకపోయే నిట్టూర్పుతో అన్నాడు నరసింహారావు. ఈ అన్వేషణ ఎలా సాగించాలో అన్న ఆలోచనలతో బృందమంతా సతమతమవుతోంది. పత్తికొండ వైపు వెళ్దామన్నాడు నరసింహారావు దృఢంగా. ఆ శంకరప్పు దొరికే వరకు మనం వెతుకుతూనే ఉండాలి. ఆ తర్వాత పత్తికొండకు సమీపంలోని గ్రామాలు తిరుగుతూ శంకరప్ప, లక్ష్మమ్మల గురించి వాకపు చేస్తూ ప్రయాణిస్తున్నారు. మొదటి గ్రామంలో ఎవరికీ తెలీదు. రెండవ గ్రామంలో ఒకరు శంకరప్ప అనే పేరు ఉన్నట్లుంది కానీ అని సందేహంగా చెప్పి ఊరుకున్నారు. మూడవ గ్రామంలో కూడా ఫలితం లేదు. ప్రతి గ్రామంలోనూ నిరాశ పెరుగుతోంది. వెంకటేష్ సార్, చీకటి పడుతోంది మెల్లగా అన్నాడు. ఆ మాటలో వెనక్కి వెళ్దామా అనే సూచన. ఇదే చివరి గ్రామం అన్నాడు నరసింహారావు. 4వ గ్రామంలో ఒక అంగడి దగ్గర ముసలాయన చెప్పాడు. శంకరప్ప, అవును బిడ్డ, వాడిల్లు ఆ సందు కట్టకడన ఉంది కదా. శానా పాత ఇల్లు. అక్కడ వాడు ముసలి తోబుటు ఉండారు పోండి. ముసలి తోబుటు లక్ష్మమ్మ. కారులో అందరి ముఖాల్లో ఒక్కసారిగా వెలుగు. రాజేష్ మొదటిసారిగా సార్ అని ఆనందంగా అరిచాడు. కల్పన చేతులు జోడించి ఊపిరి పీల్చుకుంది. వెంకటేష్ కూడా అతనికే తెలియకుండా ముందుకు వంగి, ఎక్కడ తాత ఆ ఇల్లు అన్నాడు. నరసింహారావు బృందమంతా వడివడిగా అక్కడికి చేరుకుంది. ఆ ఇల్లు చిన్నగా, ఏ గాలికైనా కూలిపోయేటట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడ బీటలు వారిన గోడలు, ప్లాస్టిక్ సంచులతో కప్పిన పైకప్పు. ఒక పిల్లవాడు తలుపు దగ్గర నిలబడి చూస్తున్నాడు. నరసింహారావు మెల్లగా అడిగాడు, బాబు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని. పిల్లాడు లోపలికి పరిగెత్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. ఆమె సన్నగా, వృద్ధాప్య ఛాయలతో కుంచించిపోయి ఉంది. జుట్టు తెల్లగా, చీర రంగు వెలిసిపోయి, చేతులు సన్నగా వణుకుతున్నాయి. ఆ చేతులు చూసిన నరసింహారావు మనసు ఒక్కసారి 25 సంవత్సరాలు వెనక్కిపోయింది. అమ్మ సుబ్బమ్మ పొలం పని చేసి అరిగిపోయిన చేతులు. నాన్న చనిపోయినప్పుడు అతనికి 15 సంవత్సరాలు. అత్తింటి వాళ్ళు నోరులేని మనిషి అని కావలసిన ఆస్తిని కాజేశారు. బంధువులు దూరంగా జరిగిపోయారు. అమ్మ ఒంటరిగా నిలబడింది, ఆకలితో, అవమానంతో. కానీ ఏ రోజూ ఓడిపోలేదు. ఆమె శ్రమకు ప్రభుత్వ పింఛను పథకం కాస్త ఆసరా అయింది. ఆ కొద్దిపాటి డబ్బే ఆమెకు సమాజంలో ఒక గౌరవాన్ని బతకగలన్న ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఎదురుగా నిలబడ్డ ఈ లక్ష్మమ్మ మరో సుబ్బమ్మే. నరసింహారావు మృదువైన కంఠంతో అడిగాడు, అమ్మా, మీరు లక్ష్మమ్మ గారా, వెంకట్రామయ్య గారి భార్య అంటూ. ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది.
ఏం చేయడానికొచ్చారు? నాకేం గొడవ లేదే. నేనిక్కడ మా తమ్ముడి ఇంట్లో ఉంటున్నా అంతే. గొడవ కాదమ్మా అన్నాడు నరసింహారావు ఆమెకర్థమయ్యేలా. మేము పింఛన్ ఆఫీసు నుండి వచ్చినాం. మీ పింఛను గురించి మాట్లాడాలి. ఆమె ముఖంలో అనుమానం తగ్గలేదు. పెరిగింది. నా పెనిమిటి పోగానే అది ఆగిపోయింది నాయనా. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకొచ్చారు? ఏదైనా తిరిగి కట్టమంటారా? ఆమె గొంతులో భయం. నరసింహారావుకు ఆ మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి. 10 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని ఈ ముసలావిడకు సర్కారంటే భయం, అధికారులంటే మోసం అనే అనుభవం ఆమెది. ఒక్క క్షణం తన తల్లి సుబ్బమ్మ ముఖం కదిలింది మనసులో. తిరిగి కట్టమని కాదమ్మా అన్నాడు ఓపికగా. మీ పెనిమిటి చనిపోయిన తర్వాత మీకు కూడా పింఛను వచ్చే హక్కు ఉంది తల్లి. ఆమె వణుకుతున్న చేతులతో ఆ పాత ఇంటి తలుపును పట్టుకుని నిలబడి ఉంది. అక్కడున్న పిల్లాడితో రేయ్ బేగిపోయి శంకరప్పను పిలుచుకురాపో అని చెప్పింది. కొన్ని నిమిషాల తర్వాత శంకరప్ప వచ్చాడు. 70 ఏళ్ల మనిషి, అలసిన ముఖం. అధికారులను చూసి ఒక రకమైన భయంతో ఏమైంది బాబు అని అడిగాడు. మీ బావగారికి వచ్చే పింఛను ఆయన చనిపోయిన తర్వాత మీ అక్కగారికి వస్తుంది. దాని గురించి మాట్లాడటానికే మేము ఆఫీసు నుండి వచ్చాం. 10 ఏళ్ల బకాయిలతో సహా లక్ష్మమ్మకు పింఛను నెల నెలా వస్తుంది. జీవితాంతం. దానికి కొన్ని పత్రాలు కావాలి అని చెప్పాడు నరసింహారావు. శంకరప్పకు అర్థం చేసుకోవడానికి ఒక క్షణం పట్టింది. 10 ఏళ్ల బకాయిలా అన్నాడు నెమ్మదిగా. అవును. శంకరప్ప గొంతు పూడుకుపోయింది. బాబూ, మా అక్క 10 ఏండ్లు శానా కట్టపడింది. ఇది ఇన్నాక మనసు కుదుటపడతాంది అన్నాడు నెమ్మదిగా. కళ్ళు తడిశాయి. శంకరప్ప లక్ష్మమ్మ వైపు చూశాడు. ఆమె ఇంకా తలుపు పట్టుకుని నిలబడింది నమ్మలేనట్టు. మా వాళ్ళు నన్ను మెట్టింటి నుండి తోలేశారు. అదృష్టం లేని దాన్నని అపవాదు వేశారు. నా తమ్ముడు పంచన బతుకుతున్నా. కానీ ఇక్కడ కూడా చాలా కట్టంగా ఉంది బాబు అంది లక్ష్మమ్మ. ఆమె కళ్ళు నేలను చూశాయి. నేను మా వాడికి మోపు అయిపోయినా అని నాకు తెలుసు. మీరు భారం కాదమ్మా అన్నాడు నరసింహారావు. మీకు పింఛను పొందే హక్కు ఉంది. లక్ష్మమ్మ పెదవులు కొంచెం కదిలాయి. ఆమె కళ్ళలో వెలుగు. ఇంతకాలం ఎవరూ చెప్పని ఓదార్పు మాట విన్నట్లు. వారు అవసరమైన పత్రాల కోసం వాకబు చేశారు. తుప్పుపట్టిన ట్రంకు పెట్టెలో భద్రంగా దాచి ఉంచిన పాత మరణ ధృవీకరణ పత్రం వెంకట్రామయ్య దొరికింది. 10 ఏళ్లుగా పెన్షన్ ఆగిపోవడానికి కారణమైన అసలు తాళం చెవి ఆమె దగ్గరే ఉంది. కానీ అది ఏ తాళానికి పనికొస్తుందో తెలియని అమాయకత్వం ఆమెది. ఆ కాగితం విలువ తెలియక ఇన్నాళ్లు పాత పెట్టెలో దాచేసింది. నరసింహారావు వివరాలన్నీ సరిపోల్చాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయి. లక్ష్మమ్మ గారు, మీరు ఒకసారి మా ఆఫీసుకు రాగలరా? నరసింహారావు అడిగాడు. లక్ష్మమ్మ అటు ఇటు చూసింది. ఆఫీసులో నాకేం పని బాబు అని అమాయకంగా అడిగింది. నరసింహారావు నవ్వాడు. కంగారు పడాల్సిందేమీ లేదు తల్లి. మా పై అధికారి గారి చేతుల మీదుగా మీకు పింఛను పత్రాలు బకాయిలు ఇప్పిద్దామని అన్నాడు. ఆమె తల ఊపింది. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆ బోసినోటి మూలన ఒక చిరునవ్వు చిగురించింది. క్షణకాలం మెరిసి మాయమయ్యే మెరుపులా కాకుండా చిరకాలంగా మూసుకుపోయిన తలుపు సందు నుండి ప్రసరించే కాంతిరేఖల ఆ నవ్వు నరసింహారావు హృదయాంతరాళాల్లోకి ఉలికింది. పత్రాలను తీసుకుని వారు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కారులో నిశ్శబ్దం ఆవరించింది. వెంకటేష్ మనసులో లక్ష్మమ్మ ఇల్లు, ఆమె దీనమైన చూపులే మెదులుతున్నాయి. ఒక అధికారిగా తన సంతకం కోసం ఇన్నాళ్ళు ఒక జీవితం వేచి ఉందని గుర్తించగానే అతనిలో ఏదో తెలియని బరువు. సార్, ఇన్నాళ్ళు ఫైళ్లను కేవలం కాగితాలుగానే చూశాను. వాటి వెనక మనుషుల జీవితాలున్నాయని ఈరోజే తెలిసింది. ఆవిడ పెన్షన్ పని నేను దగ్గరుండి చూసుకుంటాను సార్ అన్నాడు వెంకటేష్ ఆర్ద్రంగా. నరసింహారావు చిరునవ్వుతో అతని భుజం తట్టాడు. బయట సూర్యుడు కొండల వెనక్కి జారుతున్నాడు. ఆకాశం నారింజ రంగులోకి మారుతుంటే బృందమంతా తృప్తి నిండిన కళ్లతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మంగళవారం ఉదయం లక్ష్మమ్మ ఆఫీసుకు వచ్చింది. సోదరుడు శంకరప్ప తోడుగా. మొదటిసారిగా ఆ ఆఫీసు వాతావరణం చూసి ఆమె బిగుసుకుపోయింది. పింఛన్ ఆఫీసు వెయిటింగ్ హాలు, నంబర్లు పిలిచే స్పీకర్ల హోరు, ఫైళ్లతో పరిగెత్తే క్లర్కులు, పాత కుర్చీల వరుసలు, ఇవన్నీ ఆమెకు ఒక పెద్ద అరణ్యంలా తనను మింగేసేంత భీతిని కలిగిస్తున్నాయి. నరసింహారావు ఆమెను తన డెస్క్ దగ్గరికి తీసుకెళ్లాడు. భయపడకండమ్మా, ఇక్కడ మీ పనే అందరికంటే ముఖ్యం అని భరోసా ఇచ్చాడు. ప్రక్రియ వేగంగా మొదలైంది. పాత రికార్డుల వెరిఫికేషను, వెంకట్రామయ్య మరణ ధృవీకరణ పత్రం నమోదు జరిగింది. ఆధార్ అప్డేట్ చేసి కుటుంబ పింఛను ఫారాలు సిద్ధం చేశారు. ప్రతి అడుగులోనూ కల్పన ఆమె పక్కనే ఉండి సరళమైన తెలుగులో వివరిస్తోంది. ఎప్పుడూ కుంటి సాకులు వెతికే సూపర్వైజర్ వెంకటేష్ ఈసారి నిశ్శబ్దంగా అత్యంత చురుకుగా ఫైలును ముందుకు కదిలించాడు. పారాల మీద వేలిముద్ర వేయాల్సి వచ్చినప్పుడు లక్ష్మమ్మ వేళ్లు వణికాయి. కల్పన ఆత్మీయంగా ఆమె ముడతలు పడిన చేయి పట్టుకుని స్టాంపు ప్యాడ్ వైపు నడిపించింది. నెమ్మదిగా అమ్మ, తొందరేమీ లేదు అని ధైర్యం చెప్పింది. చివరకు ఆ కీలకమైన ఉత్తర్వు వచ్చింది. కుటుంబ పింఛను మంజూరైంది. 10 సంవత్సరాల బకాయిలతో కూడిన ఆ చెక్కును పై అధికారి చేతుల మీదుగానే లక్ష్మమ్మ అందుకుంది.
ఇక్కడ మీ ఎడమ చేతి వేలిముద్ర వేయండమ్మా అన్నాడు నరసింహారావు చెక్కును స్వీకరించిందన్న దానికి గుర్తుగా. ఆ వేలిముద్ర కథ మొదట్లో మనం చూసిన అదే వేలిముద్ర. కానీ ఇప్పుడు ఆ వణుకు వెనుక 10 ఏళ్ల ఒంటరితనం, 3 గ్రామాల అన్వేషణ, ఎండిన రాయలసీమ దారులు, ఒక అధికారి పట్టుదల ఇవన్నీ కనిపిస్తున్నాయి. కొంతసేపటి తర్వాత ఆమె చాలా మెల్లిగా అంది. "మీరు మంచి మనుషులు బాబూ. నన్ను అందరూ, చివరికి ఆ దేవుడు కూడా మర్చిపోయారని అనుకున్నాను." నరసింహారావు గొంతు సర్దుకున్నాడు. "మిమ్మల్ని మేము మర్చిపోలేదమ్మా. కాకపోతే గుర్తించడానికి కాస్త ఆలస్యమైంది. అది మా తప్పు. మమ్మల్ని క్షమించండి" అన్నాడు గంభీరంగా. వెయిటింగ్ హాల్‌లో వేరు పనుల మీద వచ్చిన ఇతర వ్యక్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. 10 ఏళ్ల పింఛను బకాయిలతో సహా మంజూరు కావడం అంటే మామూలు విషయం కాదు అని వారిలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు. లక్ష్మమ్మ వెళ్ళడానికి లేచింది. తలుపు దగ్గర ఒకసారి ఆగి వెనక్కి తిరిగి నరసింహారావు వైపు చూసింది. "నాలాగే మిగిలినోళ్ళకు కూడా సాయం చేయండి బాబూ. మీరు నూరేళ్లు సల్లంగుండాలా" అంటూ ఆశీర్వచనాలతో దీవించింది. నరసింహారావు ఒక్క క్షణం మౌనంగా ఉండి వినమ్రంగా తలూపాడు. ఆమె వెళ్తుంటే కిటికీ గుండా చూశాడు. ఆమె అడుగులు ఇప్పుడు మునుపటి కంటే స్థిరంగా ఉన్నాయి. తన జీవితానికి రక్షణ ఇచ్చే డాలులా ఆ అధికారిక ఉత్తర్వును గట్టిగా గుండెల కదిమి పట్టుకుని ఆమె జనారణ్యంలో కలిసిపోయింది. ఆమె మాటలు చెవుల్లో మారుమోగుతుండగా నరసింహారావు లేచాడు. రికార్డుల గది వైపు నడిచాడు. ఆ గదిలో ఇంకా ఎన్ని ఫైళ్లు ఇలా మరుగున పడిపోయి ఉన్నాయో, ఎన్ని జీవితాలు ఆశగా ఎదురుచూస్తున్నాయో. అతను తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. విన్నారుగా ఈ కొమ్మెరి వెంకట సుబ్బయ్య గారి 'తాళం చెవి' అనే మనసులను హత్తుకునే కథను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.